హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. నాగార్జున సాగర్ వద్ద సుంకిశీల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి క్షణాల్లో పంప్ హౌస్ జల దిగ్బంధమైంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. వాల్ కూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. మరోవైపు సాగర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 2.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 11 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 2 ఏళ్లుగా కృష్ణా బేసిన్లో నీరు లేక రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పుతో పాటు వాతావరణంలో మార్పు రావాలని కోరుకున్నారని తెలిపారు. ప్రజల కోరికను మన్నించిన వరుణదేవుడు ఆశీర్వదించాడని చెప్పారు మంత్రి. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని మంత్రి పొంగులేటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ ప్లాంట్ను రెడీ చేయకపోవడంపై జెన్కో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా నీరు లేక విలవిలలాడిన దిగువ ఆయకట్టు రైతులకు పాలేరు పెద్ద కాలువ ద్వారా నీరు విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. నాగార్జున సాగర్ కింద ఉన్న సుమారు 2,75,000 ఎకరాల ఆయకట్టుకు కృష్ణా నీటిని విడుదల చేశామన్నారు. సుమారు 37 మండలాల్లో తెలంగాణతో పాటు ఏపీ ప్రాంతానికి వెళ్తాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సమృద్ధిగా శ్రీశైలం నాగార్జున సాగర్ తో పాటు ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పుడు పర్ మంత్ ఎంత సాలరీ డ్రా చేస్తున్నారు? హౌ మచ్ డ్రా? Are you not feel bad? Are you not feel bad? So, then what is the use? కనీసం మీరు తీసుకునే శాలరీ మందం పవర్ ప్రొడక్ట్ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ మందం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారుల సంఖ్య 4.60కి చేరుకుంది. అయితే రాయితీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48 గంటల్లోపే రాయితీ నగదు పడాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్లో మరో 4.60 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ సిలిండర్లు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంఖ్య తాజాగా 44,10,816 కుటుంబాలకు చేరింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న ప్రారంభించినప్పుడు 39,50,884 కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలకు అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 5 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 76.64 లక్షల సిలిండర్లకు ప్రభుత్వం రాయితీ విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్యాస్ వినియోగదారులకు 227.42 కోట్ల రాయితీని ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ వ్యాప్తంగా 1,20,39,994 గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. రేషన్ కార్డులు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా 89.99 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. 91,49,838 మంది దరఖాస్తు చేసుకోగా మొదట 39.50 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పెందుర్తి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
టీడీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. కష్టకాలంలో మనం ఎలా ఉంటామనేది ప్రజలు చూస్తారని, మన ఆపదలో ఉన్నప్పుడు వారు మన వెంట శ్రీరామ రక్షగా ఉంటారని పేర్కొన్నారు. అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతుంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పెట్టుబడుల అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ డల్లస్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన వెంట మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బాపూజీకి నివాళులర్పించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో టెక్నాలజీని వాడాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పీపుల్ ఫర్ ఇండియా అగ్రిటెక్ సిరీస్ వారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం కామారెడ్డి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి మాట్లాడారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో టెక్నాలజీని వాడాలని రైతులకు సూచించారు. క్రిమి సంహారక మందుల పిచికారికి డ్రోన్ వాడడం వల్ల రైతులకు అనేక లాభాలు ఉన్నాయన్నారు. పంటకు తగిన మోతాదులో మందు పడడమే కాకుండా వ్యవసాయ కూలీల వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం తెలుపుతా ఉన్నాము. ఈ జిల్లాలోని మొదటిసారిగా విశ్రాజివాడలోనే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మరి నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు మరి పట్టించుకునే నాదుడే లేక ఈరోజు ఎక్కడికి వెళ్ళాలనే ఒక ప్రశ్న. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రచ్చబండ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తారు. వారికి ఈ గ్రామంలోని రైతులకు ఎవరికైతే ఈ రుణమాఫీ దాంట్లో ఏ అభ్యంతరాలు ఉన్నా, ఎవరికి రాకపోయినా వారు ఈ ఫామ్ పైన మరి నింపి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ ఎంపీ కలెక్టర్కి ఇచ్చి సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. మరి రైతుకు సకాలంలో రావాల్సినటువంటి రుణమాఫీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద ప్రజలకు ఒక వరం లాంటిదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ మధుయష్కి గౌడ్ అన్నారు. వనస్థలిపురం డివిజన్కు చెందిన రామరెడ్డి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందగా అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మధుయష్కి గౌడ్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు నాణ్యతమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తుందని వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇటీవల వయనాడ్ బాధితులకు ప్రకటించిన 1 కోటి విరాళాన్ని స్వయంగా సీఎం విజయన్కు అందించారు. అనంతరం అక్కడ మీడియాతో చిరంజీవి మాట్లాడారు. వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కోరారు. కాగా వయనాడులో కొండ చర్యలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ విరాళాలు ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ 2 కోట్లు, అల్లు అర్జున్ 25 లక్షలు, నయనతార 20 లక్షలు, హీరో విక్రమ్ 20 లక్షలు, హీరో సూర్య కార్తీ సంయుక్తంగా 50 లక్షలు, మమ్మూటి దుల్కర్ సల్మాన్ కలిసి 35 లక్షలు, ఫహద్ ఫాజిల్ 25 లక్షలు ఇచ్చారు. హీరోయిన్ రష్మిక 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇంతవరకు ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.